అందరికీ ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన అటుకుల ఉప్మాని ఇలా ఒకసారి ట్రై చేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో 2 కప్పుల అటుకుల్ని వేసేసుకొని, 1కి 2 సార్లు శుభ్రంగా నీళ్లు పోసుకొని కడిగేసుకోండి. తర్వాత మంచినీళ్ళు పోసేసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననిద్దాం. అటుకులు అనేది కొంచెం సాఫ్ట్గా తయారైపోయాక వడకట్టేసుకొని పక్కకు తీసేసుకుందాం. మిక్సీ జార్లో కొత్తిమీర, అలాగే చిన్నుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటా వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్న బాండిలో 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే దీంట్లో వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు వేసేసుకొని ఆయిల్ గోల్డ్ కలర్గా చేంజ్ అయిపోయాక ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందాక మనం నానబెట్టి వడకట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అటుకులు ఎప్పుడు కూడా ఇలా పులుపులాడుతూ ఉండేటట్టు చూసుకోండి. దీంట్లోనే టేస్టీ తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ అయిపోయాక దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.